చెప్పాలి. నేను ఆవిడ మాట్లాడినంతసేపు నేను నోరెప్పలేదు. నేను దయచేసి మేము మాట్లాడుతున్నప్పుడు కొంచెం వినండి, తర్వాత అడగమనండి. ఏదైనా డౌట్ వస్తే తర్వాత అడగమనండి. అది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్ష, ఈరోజు మహిళల రక్షణ విషయంలో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే సభ్యురాలు క్వశ్చన్ అడుగుతూ చెప్పారు అధ్యక్ష. పెరగటం అంటే సంఖ్య నుంచి పెరగటం అధ్యక్ష, అంతే తప్పించి లాస్ట్ ప్రీవియస్లో 18,000 సుమారుగా ఐ థింక్ 114గా చెప్పాను నేను, ఏదది 18,114 అధ్యక్ష. 18,114 నుంచి 16,000 ఆటికి తగ్గింది అధ్యక్ష. 16,000 సుమారు తగ్గింది అధ్యక్ష. దాన్ని తగ్గడం అంటారని చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అధ్యక్ష. నేను చదువుకున్న టీచర్ని కాబట్టి దాన్ని తగ్గడం అంటారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలోని గంటకి 3 జరుగుతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి అన్నారు అధ్యక్ష. మరి 18,000 జరిగినప్పుడు గంటకి 5 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు 5 నుంచి 2024 జూలై నుంచి జనవరి వరకు ఉన్న సిచ్యువేషన్ని నేను ఇంతవరకు కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా తగ్గింది అధ్యక్ష. అది మనం వాస్తవాల ప్రకారం రికార్డెడ్ ప్రకారం మేము ఇచ్చాం కాబట్టి అది ఒప్పుకొని తీరాల్సింది. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యురాలు కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇందులో అధ్యక్ష కొంచెం నేను గవర్నమెంట్ చేసిన ఇనిషియేషన్ తీసిన తర్వాత దానికి విషయం చెప్తాను అధ్యక్ష. కేవలం అధ్యక్ష, ఈ రోజు నేరాలను నియంత్రించాలి, మహిళల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, సీఎం గారి ఆదేశాల మేరకు అధ్యక్ష సెపరేట్ గా ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా వింగ్ ని సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మన ఐజీ లెవెల్ ఒక మహిళా అధికారిని ఏర్పాటు చేసుకుని, డిఎస్పీ లెవెల్ అధికారులు కూడా లేడీ అధికారులను ఏర్పాటు చేసుకుని రాష్ట్రం మొత్తం మీద సెపరేట్ గా ఒక మహిళా రక్షణ వింగ్ ని, మహిళా శిశు రక్షణ వింగ్ ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఎప్పుడూ లేని విధంగా 17 కోట్ల రూపాయలను కూడా బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. దీన్ని బట్టి ఈ రోజు మహిళల భద్రత పట్ల ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో కూడా మనందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష, మహిళల భద్రత యాప్, అమ్మ మీరు దిశ యాప్ అన్నారు, మేము శక్తి యాప్ అన్నాం. వాట్ ఎవర్ ఇట్, ఏ యాప్ జరిగినా కూడా మీరు దిశ యాప్ ని మీరు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారన్నది మీకు తెలుసు. దిశ యాప్ ఇప్పుడు శక్తి యాప్ ని మేము ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామో మీకు తెలుసు. అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ వేరు, ఇందులో ఉన్న ఫీచర్స్ చాలా మట్టుకు వేరుగా ఉన్నాయి. ఇంకొంచెం మహిళల భద్రతకి చేరువయ్యే విధంగా మేము చేసుకున్నాం. దిశ యాప్ ని మగాళ్ళ చేత డౌన్లోడ్ చేయించుకున్న పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే, ఈ రోజు ఎటువంటి టార్గెట్స్ లేకుండా కేవలం స్వచ్ఛందంగా దిశ యాప్ ని నిన్న 5,279 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 1,49,000,000,093,069 మంది ఈ రోజు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు రికార్డెడ్ గా అడిగారు కాబట్టి రికార్డెడ్ గా చెప్తున్నా. అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మహిళా భద్రతా బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సుమారుగా పెట్రోలింగ్ చేయడానికి కూడా శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఈవ్ టీజింగ్ కూడా జరగకుండా స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర కూడా ఈ శక్తి టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు నైట్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. నైట్ షెల్టర్స్ ని కూడా మొన్ననే మేమందరం కూడా డిస్కస్ కూడా చేసుకున్నాం. ఈ ఎన్జిఓస్ ని కూడా మేము ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా సపోర్ట్ కూడా తీసుకొని గ్రామాల వైజ్ గా నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేయాలన్నది కూడా మా ఉద్దేశం అధ్యక్ష. దీనికల కారణం ఏంటంటే, సడన్ గా ఏదో ఇంట్లో గొడవ జరిగితే ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. ఆడబిడ్డ ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ఎప్పుడైనా అనుమానాస్పదంగా తిరిగిన వాళ్ళు కానీ ఎవరైనా దుర్మార్గుల చేతిలో పడకుండా ఇమ్మీడియట్ గా నైట్ షెల్టర్ కనుక వాళ్ళు యాప్ లో కనుక మాకు అడిగితే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంటే వచ్చి ఆ నైట్ షెల్టర్స్ కి చెప్పే బాధ్యత కూడా తీసుకునే